దేవుని కష్టాలలో కూడా మనం ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు. ఇలాంటి కష్టాలు వచ్చినా సరే దేవుని ఆరాధించేటువంటి ఆరాధన కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి ఏం చూసుకున్నాం మనం? పెదవుల ఆరాధన. అంటే ఏదో తూతు మంత్రంగా అనిపించింది కాకుండా హృదయం మనసులో పలించని నీకు చేసినటువంటి వాటిని నెమరు వేసుకుంటూ తలుసుకుంటూ తలంపు చేసుకుంటూ వాటిని దేవుని నోటి మాట ద్వారా కాకుండా హృదయ లోతు నుంచి కూడా హృదయ లోతు నుంచి తీసుకొచ్చి దేవుని గణపరిచేదాన్ని ఆరాధనగా చూస్తున్నాం మనం. దేవుడు పెదవుల ఆరాధన కోరట్లేడు, హృదయం లోతు నుంచి వచ్చి ఆరాధన కోరుతున్నాడు. తర్వాతకి రెండవది పరిస్థితుల ఆరాధన, సిచ్యువేషన్. ఎలాంటి కష్ట సమయంలోనైనా సరే దేవుడును కనపరిచే బిడ్డగా ఆరాధించే బిడ్డగా ఉండాలని దేవుడు మిమ్మల్ని మనందరూ కూడా కోరుకుంటున్నాడు. ఉదాహరణ ఈ పరిస్థితులు అంటే ఎట్లా ఉపయోగిస్తున్నాం? ఉద్యోగం వస్తాను, లేదంటే మన సుఖ సంతోషాలు ఉంటేనో, లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు ఉంటేనో మనం దేవుడు ఎప్పుడైనా సరే అన్ని పెట్టుకొని ఉంటాం. ఇప్పుడు అన్నీ ఇస్తే దేవుడు ఎవరైనా సరే లెక్క చేస్తారా? ఒక మనిషికి ఒక 10,000 కావాలి, ఈరోజు 10,000కు 10 కోట్లు ఇచ్చిందనుకోండి, తెల్లారి దేవుడు కనీసం ఆ డబ్బులు సగం అయిపోయినా కూడా దేవుడు గుర్తురాడు, జ్ఞాపకం ఉన్నాడు. అవునా కదా? అది పరిస్థితులు. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉన్నా సరే దేవుని వైపు చూస్తూ దేవుని కొరకు కనిపెట్టుకుంటూ దేవుడిని కనపరుస్తూ ముందుకు సాగాలనేసి ఈ పరిస్థితుల ఆరాధన మనం చూసుకోవాలి. ఇక ముందైనా సరే ఏదైనా పరిస్థితి కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టాలలో కూడా దేవుని మనం ఆరాధించే వారంగా ఉండాలి. లేదంటే దేవుడు చాలా సందర్భాలలో కూడా మన ఆరాధన వినకపోవచ్చు, మన ప్రార్థన కూడా వినకపోవచ్చు. మీరు కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా నాకు ఇది కావాలని ప్రార్థన చేసుకుని కాకుండా దేవుని కనపరచండి, ఖచ్చితంగా దేవుడు మీకు దానికి ప్రతిఫలం ఇస్తాడు. 200 కాదు 300 కూడా ప్రతిఫలం ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. తర్వాత ఒకసారి ఈ పరిస్థితులు అంటే జ్ఞాపకం ఉంది. పరిస్థితులు పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం ఒకసారి యోబు 1:21. యోబు జీవితం మనకు చాలా నేర్పిస్తుంది. పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే దేవుని ఏ విధంగా గనపరచాలని యోబు ద్వారా మనం తెలుసుకుందాం. ఒకసారి నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చితిని, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబు ఏమని చేసిన ఆరాధన? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చింది, దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. ఎక్కడికి వచ్చాడు? దిగంబరిగా ఎక్కడికి వెళ్తానంటున్నాడు. దిగంబరిగా అంటే ఏమీ లేకుండా ఈ లోకంలోకి వచ్చిన నేను మళ్ళీ ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్తానంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేను. నా జీవితము ఈ ప్రాణము యెహోవాది, యెహోవానే ఇచ్చిండు, యెహోవానే తీసుకొని పోయేది. నేను ఎవరి కొరకు బతకాలి? యెహోవా కొరకు బతకాలి. ఈ జీవితం ఎవరిది? నా దేవుడిది, నా సృష్టికర్తది, నన్ను సృష్టించిన నా సృష్టికర్తది. ఈ మధ్యలో జీవితము నేను దేవునికి కనపరిచే బిడ్డగా ఉండాలి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే యోబు జీవితాన్ని చూసుకుంటే ఆయన అనుభవించిన కష్టాలు కానీ ఆయన బాధలు కానీ ఒకసారి మన ఇంటికి వెళ్ళి ఒకసారి ఆద్యాన్ని ధ్యానిస్తే తెలుస్తుంది. అదే పరిస్థితులలో మనం ఉంటే మీరేమో కానీ నేనుంటే మాత్రం ఖచ్చితంగా నేను ఎప్పుడూ తప్పుతాను. పారిపోయేటోళ్ళు కూడా ఉదాహరణ కూడా సరే అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు నిలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ యోబు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే దేవుని కొరకు మనం నిలబడాలి, దేవుని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయేను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇలాంటి జీవితాన్ని, యోబు లాంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే ఇంకోటి చూస్తున్నాం, ట్రూ వర్షిప్, ఆత్మతోనూ సత్యంతోనూ ఎలా ఆరాధించుకోవాలి. వ్యవహారం 4:21 మనం చూస్తున్నాం. మళ్ళొకసారి
యోహాను 4:21. యోహాను 4:21. అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మును. ఏమంటున్నావు? నన్ను ఆరాధింపరు. ఎందుకు ఆరాధింపరు? 21 మొదటిసారి చూసుకున్నాం. ఆ కాలం ముందు, ఏ కాలం? కష్టకాలం. వాడు వచ్చి మీ పీకి మీద కత్తి పెట్టి, మీరు ఆరాధిస్తే మిమ్మల్ని చంపుతా అంటే మన నోటికి వెళ్ళి గొంతుకెళ్ళి మాట వస్తుందా? ఒక మాట అయినా వస్తుందా? పీక మీద కత్తి పెట్టి నువ్వు మీ దేవుని ఆరాధిస్తే నేను చంపేస్తానంటే మన నోటికి వెళ్ళి మాట వస్తుందా? గొంతు దాటి ఒక పదం బయటకు వస్తుందా? రాదు. దేవుడు చెప్తున్నాడు, మీరు నన్ను ఆరాధింపరు. ఏమని? ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. నేను చెప్తున్నాగా, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది అయినప్పుడు, నేను పరీక్షించినప్పుడు నువ్వు నన్ను ఆరాధింపవు. నువ్వు ఆరాధించవు నన్ను. దేవుడే స్పష్టంగా సూటిగా ముక్కుసూటిగా మొహం మీద చెప్తున్న మాట ఇది. అందుకనే దేవుడు ఇలాంటి మాట పలికిన తర్వాత కూడా, ఈ మాట చెప్పిన తర్వాత కూడా, దేవుడు మనకి ఏం చేసిన అనే దాన్ని పక్కన పెట్టి, దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితానికి దేవుడి మీద ఆధారపడుతూ, దేవుడి కొరకు బతుకుతూ దేవుని ఆరాధించాలి. అదే యథార్థంగా హృదయపూర్వకంగా నిజాయితీగా మనం ఆరాధించేటువంటి ఆరాధన. ఎలాంటి కష్టాలు వచ్చినా సరే మనము దేవుడి కొరకు నిలబడేదే నిజమైన ఆరాధన. ఉదాహరణకు అంటే ఈ సిచ్యువేషన్స్ ప్రకారం, అంటే ఈ కష్టకాలాలలో దేవుని బైబిల్లో కొంతమంది ఎంత కష్టం వచ్చినా సరే దేవుని ఆరాధించిన సందర్భాలు ఉన్నాయి. దాంట్లో మనకు మొదటి చూసుకుంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు విరుచుండిరి. ఇలా అసలు జైలుకి ఎందుకు లేరు? ఎందుకు నేరస్తులుగా బందీఖానాలోకి వెళ్ళారు వీళ్ళు? జైలుకి వెళ్ళినాక కూడా దేవుని ఈ పౌలు శిల ఎందుకు ఆరాధిస్తారు? ఎందుకు వర్షిప్ చేస్తున్నారు వీళ్ళు? ఈ అధ్యాయం మొత్తం చదివితే ఒకసారి అర్థమవుతుంది మనకి. తర్వాత ఎప్పుడైనా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ధ్యానించండి. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం మొత్తం ఒకసారి ధ్యానించండి. ఈ అధ్యాయం ఏం చెప్తుందంటే, పౌలు శిల దేవుని సేవ చేస్తున్నారు, దేవుని సేవ చేస్తూ సువార్తను ప్రకటిస్తున్నారు. కానీ వీళ్ళకి ఏమైంది? అసలు ఎందుకు వీళ్ళని ఆ జైలు వాళ్ళు పట్టుకున్నారు? ఎందుకు వీళ్ళని జైల్లో వేసారు? ఎందుకు వీళ్ళ కాళ్ళకు ఈ బేడీలు, ఈ సంఖ్యలు ఎందుకు వేసారు? ఈ పౌలు శిల చేసిన నేరమేంది? వీళ్ళని ఎందుకు పట్టుకున్నారు? వీళ్ళని ఎందుకు నేరస్తులు పరిగణించారు? వీళ్ళని ఎందుకు జైల్లో వేసారు? వీళ్ళని ఎందుకు కాళ్ళ చేతులకు సంఖ్యలకు కట్టి బంధించారు? వీళ్ళు ఏ పాపం చేశారు అసలు? ఒకసారి మీరు పూర్తిగా ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుతూ అర్థమవుతుంది. వీళ్ళు చేసిన నేరం ఏంటంటే, దేవుని వైపు చూస్తూ, దేవుని కొరకు కనిపెడుతూ దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. ఆ సువార్త ప్రకటించడమే వీళ్ళు చేసిన అతిపెద్ద నేరం. దానికే వీళ్ళు జైల్లో బంధింపబడ్డారు. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఆ పరిస్థితులలో మనం ఉంటే ఏం చేస్తాం? పెద్దన్న గట్టిగా అంతే. మనకి అట్లాంటి పరిస్థితులు వస్తాయంటే మన పరిస్థితి ఎట్లుందో మనకు తెలుసు. కానీ పౌలు శిల ఏం చేసిరో? దేవుని ఆరాధించారు.
బిగ్గరగా ఆరాధించరు, ఘనంగా ఆరాధించరు. నాకు 100 కోట్లు వస్తే నేను ఎంత సంతోషపడుతున్నా అంతకు 100 రెట్లు ఆనందంతో, గర్వంతో దేవుని ఆరాధించరు. ఎవరు? పౌలు, సిలాయ. ఈ అధ్యాయం మనం ఒకసారి ఇంటి మీద బాగా చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ సమయంలో వాళ్ళని బంధించినప్పుడు జైల్లో వేసిరు, ఖైదీల మధ్యలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు అర్ధరాత్రి సమయంలో, అంటే మిడ్ నైట్ టైంలో వాళ్ళు ప్రార్థించుకుంటా గట్టిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. అయితే మనమైతే వాళ్ళైతే దేవుని ఆరాధిస్తారు. ప్రభు మమ్మల్ని ఎందుకు ఇట్లా జైల్లో వేయించినావు, మేము ఏం నేరం చేసినాం, నీ కొరకే కదా మేము స్వార్థ ప్రకటిస్తున్నాం, నీ కొరకే కదా మీ వైపు చూసుకుంటే జనులందరికీ మీ గురించి చెప్తున్నాం, నువ్వు ఎట్లా మమ్మల్ని ఇట్లా చేస్తావు అనేసి వాళ్ళు దేవుని కాడ కంప్లైంట్ చేయలేదు, దేవుణ్ణి ఎదిరించలేదు. అదే మనమైతే ఏం చేస్తాం? ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం. నేను క్రిస్టియన్ అయినందుకే, నేను నిన్ను నమ్ముకున్నందుకే నాకు ఈ బాధలంట, నేను నమ్ముకున్నాక నాకు ఏం మేలు జరిగింది, నేను నమ్ముకున్నాక నాకు ఏమి కలిసి వచ్చింది అంటే, దేవుని కలిసి రావడానికో, దేవుని ఆశీర్వాదం కొరకు, దేవుని మేలు కొరకు కాకుండా దేవుడు మనకు చేసిన దాని కొరకు మనము దేవుని వైపు చూస్తూ దేవునికి జీవితకాలం మొత్తం కృతజ్ఞతమై ఉండాలి. కృతజ్ఞత అంటే ఏంటి? ఎవరైనా ఒకరికి ఆపదలు ఉన్నప్పుడు సహాయం చేసే వారిని దేవునితో కొంచెం తక్కువ సమానంగా చూస్తాం. నాకు ఆపద వచ్చినప్పుడు నన్ను ఆదుకున్నాడు, గొప్పోడు. మరి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు నా కొరకు కొరడ దెబ్బలినాడు, నీ కొరకు నా కొరకు ఉమ్మి వేసిన సహించిండు, నీ కొరకు నా కొరకు పిడుగుతులు గుద్దినా భరించిండు, అవహేళన చేసిన సహించిండు, ఉమ్ము వేసిన తుడుచుకొని పోయినాడు. ఎవరి కొరకు? మనందరి కొరకు. ఆయన ఎవరు? ఒక్క మాట అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా గాల్లో కలిసిపోయేంత శక్తిమంతుడు. కానీ అంత శక్తిమంతుడై ఉండి కూడా ఆయన కేవలం మన పాపల కొరకు, కేవలం మన పాప జీవితం నుండి మనల్ని బయటికి తీసుకురావడానికి, ఎలాంటి అర్హత లేని మనల్ని ఆయనతో పాటు సమానంగా ఆకాశంలో ఆయనతో పాటు సమానంగా ఆయన పక్కన కూర్చునడానికి అవకాశం ఇచ్చడానికి ఆయన రక్తంతో, ఆ శిలువలో ఆయన కాచిన రక్తంతో మన పాపాలని అరికాలు మొదలు పెట్టుకొని నడునెత్తి వరకు కడిగి వారసులుగా చేసుకున్నాడు. రక్త సంబంధం ఊపినే రాదండి. నాకు పుట్టిన బిడ్డ నా రక్తం అవుతుంది కానీ పక్కన బిడ్డ నా బిడ్డ కాదు. కావాలంటే ఏం చేయాలా? నన్ను కూడా పక్కన వాళ్ళు నన్ను నాన్న పిలవాలంటే నేనేం చేయాలా? దత్తతైనా తీసుకోవాలి, లేకపోతే దేవుడి ద్వారా నేనైనా తండ్రి అవ్వాలి. వారసులుగా వారసత్వం రావాలంటే దేవుడు ఏ విధంగా మనల్ని రక్తంతో, తన సొంత రక్తంతో మనల్ని కొన్నాడు. దానికి మనం రక్త సంబంధికులమైన తినవలేదు. దేవుడి బిడ్డవా నువ్వు అంటే నిజంగా బిడ్డనే. ఎందుకు? దేవుడు నేను అన్నాడు. ఎలా? ఆయన రక్తంతో. ఉత్తిగానే క్రీస్తు శిలువను వృధా కాకుండా, క్రీస్తు వారి కార్యం వృధా కాకుండా మనము ఆయన కొరకు నిలబడినప్పుడే, ఆయనను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆరాధించినప్పుడే, పౌలు శిలాలాగా మనం కూడా నిలబడినప్పుడే, పౌలు శిలాలాగా మనం కూడా ఆరాధించినప్పుడే, పౌలు శిలాలాగా మనం కూడా ఆ జైలు లాంటి పరిస్థితులు కాదు, అంతకు మించిన పరిస్థితులు వచ్చినా సరే మనము ఆయన కొరకు నిలబడి ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఆయనను ఆరాధించేదే నిజమైన ఆరాధన. అంటే పౌలు శిల అంటే నాకు కూడా గుర్తొచ్చింది. కొన్ని నెలల క్రితం నేను కూడా అనుకోకుండా కొన్ని పరిస్థితుల వల్ల నేను జైలుకి పోవాల్సి వచ్చింది. దాదాపు ఒక 12 రోజుల దాకా నేను అందులో ఉండాల్సి వచ్చింది. నేను ఉన్న ఒక్కరోజు కూడా, నేను జైలుకి అడుగు పెడుతున్న మొదటి రోజు నుంచి కూడా అనుకుంటా, నేను లోపలికి అడుగు పెట్టగానే నేను ముందు పోయే ముందు నేను ప్రార్థన చేసుకున్న, ప్రభా ఏంది ఇట్లా జరిగింది,
మరి ఎట్లా ఇది ఆవేశము అనుకోకుండా అది జరిగిపోయినది. సరే నీ చిత్తం మరి ఇట్లా ఉన్నట్టుంది. ఇది కూడా నాకు ఒక రకంగా మీరు చేసిన శిక్ష అనుకుంటాను. సరే ప్రభా, నీ అనుమతి లేకుండా ఏది జరగదు. యథార్థంగా నేను లోపల పోయేటప్పుడు ఏడవలేదు, కాలేపు ఉన్నాడు, నవ్వుకుంటా పోయినా కదా, నవ్వుకుంటా పోయినా. ఎందుకంటే నేను ఆయనకు అర్థమైంది, దేవుణ్ణి ఒకవేళ దేవుని చిత్తం లేకపోతే కాదు. ఎవడు నన్ను లోపలేసేటోడు, ఎవడు నన్ను లోపల తీసుకుపోయేటోడు? దేవునికి ఇష్టం లేకపోతే కార్యం కాదు. కాబట్టి సరే నువ్వే తీసుకుపోతావు, మరి నాకు ఎందుకు బాగుండదు. మరి పరిస్థితులు బయట జరిగినాయి తెలుసు, మరి ఏం చేస్తూ వచ్చాయి ప్రభా, లోపల పోతున్నాను, బయట లోపల పోయినా. లోపల పోగానే వెంటనే చేయలేరు, సూపరింటెండెంట్ వాళ్ళంతా కలిసినారు, ఏమీ అడిగినారు. వెంటనే కానిస్టేబుల్ గుర్తుపెట్టేసి సార్ పలానా సో అని చెప్పినారు. లోపల పోనేసి నాకు ఎవరైతే క్రైస్తవులు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో దాసుల్లోకి నన్ను చేసినారు. పోయినా 8 నెలలు అడిగి పరిచయం చేసుకున్నప్పుడు నైట్ రోజు రాత్రి నేను ప్రేర్ చేసుకుంటే నన్ను చూసినారు. ఏది నువ్వు క్రైస్తవుడు అని? అవును అని. మరి ఏంది మీ దేవుడు అన్నిట్లలో కాపాడుతున్నా ప్రార్థన చేసుకోలే? జైలుకి వచ్చినాం. మరి నేను చేసిన దానికి నా దేవుడు ఏం చేస్తాడో, నా దేవుడు ఏం చేస్తాడో రేపు నుంచి నువ్వు చూడలే, ఇలా ఏం కాదులేదు బ్రదర్, నువ్వుకండి అని. తెల్లారి అయిపోయింది. నేను దేవుని రోజు ఏడవడం కాదు, ప్రార్థన చేయడం కాదు. ప్రభు నువ్వు వీడికి తీసుకొచ్చినావంటే నీది ఏదో ఉద్దేశం ఉంటుంది, ఆ ఉద్దేశం నువ్వు నెరవేర్చు. అయినా సరే నాకు ఇళ్ళ నువ్వు రాగానే నన్ను మంచిగా అందరూ కలుపుకునే విధంగా చూసినావు, నేను అందుకు బట్టి నీకు స్తోత్రం దేవా. నా ప్రవర్తన నేను ఇళ్ళ నీకు గణపరిచే బిడ్డగానే ఉండాలి. నా ద్వారా నేను బయటకు వెళ్ళేటప్పుడు కనీసం ఒక్కరిద్దరైనా సరే రక్షింపబడేటట్టు నా ద్వారా చేసి ప్రభావం ప్రార్థన చేస్తున్నాను. నేను అదే విధంగా ముందుకు పోతున్నాను. అద్భుతంగా దేవుడు నన్ను కూడా యోసేపు తోడైనట్టుగా, పౌలు శీలకు తోడైనంత గొప్పని కాకపోతే దేవుడు అంత అద్భుతంగా నన్ను కూడా జైల్లో చాలా బాగా చూసుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా వస్తారు, డాక్టర్ సార్ ఒక కాము కూర్చోండి, మీకు ఏమి ఇష్టం అండి పోయి అది చేసుకోండి. మీరు బైబిల్ చదువుకుంటారా, బైబిల్ బుక్స్ చదువుకుంటారా, లేకపోతే ఇంకేమైనా చదువుకుంటారా? నేను పోయిన రోజు అడిగిన, నాకు బైబిల్కి సంబంధించినటువంటి బుక్స్కి ఏవైతున్నాయో అవన్నీ నాకు కావాలని నేను అడిగిన, అవన్నీ నాకు తెచ్చిచ్చారు. అవన్నీ చూసుకుంటూ నిమ్మలంగా పోయాడు. అంటే నిజంగా దేవుడి మీద నువ్వు ఆధారపడితే, నిజంగా ఎట్లాంటి పరిస్థితులైనా సరే నువ్వు దేవుడిని కనుక ఆరాధిస్తే, గణపరిస్తే, స్థుతిస్తే దేవుడు నీకు ఖచ్చితంగా తోడై ఉంటాడు. అంతే తప్పించి నాకు ఎందుకు ఇది ఇచ్చినావు, నేను నమ్ముకున్నాక నాకు ఇదే చేసినావా, నేను రోజు మందిరానికి వస్తా, నేను వేరే దేవుని కూడా పూజించను, నాకు ఇట్లాంటి కష్టాలు ఇస్తావా అనుకుంటే అది దేవునికి నువ్వు ఇష్టమై ఉండడం కష్టం. పరిస్థితి ఏదైనా సరే నువ్వు దేవుణ్ణి గణపరచాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. ఎందుకంటే పౌలు శిలా ఆరాధన పరిస్థితుల మీద ఆధారపడలేదు, వాళ్ళ హృదయము దేవుని మీద ఉంది. ముఖ్యంగా వాళ్ళు జైల్లో ఆరాధన ఆపలేదు, స్తుతి ఆపలేదు, ఏం చేయలేదు. దాని తగ్గట్టు దేవుడు విన్నాడు. దేవుడు విని ద్వారం తెరిచినాడు, వాళ్ళ సంఖ్యలు తెగిపోయినాయి. తర్వాత ఏం జరిగింది, ఎవరైతే ఆయనను బంధించారో వాళ్ళు గడగడ వణికిపోయినారు. వణికిపోయి వాళ్ళకు వాళ్ళే చంపుకోనికి ప్రయత్నం చేసినారు. ఎందుకంటే వీళ్ళు లేరు, తెల్లారి మా రాజు మమ్మల్ని శిక్ష చేస్తాడు, మా పని అయిపోయింది, ఆయనకంటే ముందు మేమే చచ్చిపోదామని వాళ్ళు ఏం చేసినారు. ఒకసారి దీంట్లో ఉంటుంది చూడండి, అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులని తెరిచినట్టు చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను తాను చంపుకొని పోయాను. అప్పుడు పౌలు నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అప్పుడు ఏం జరిగినది, అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శిలాకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయవలను? చూడండి ఇంత గొప్ప ధన్యత. ఆ పరిస్థితులలో దేవుణ్ణి నిందించలేదు, దేవుణ్ణి ఎదిరించలేదు.
దేవుని ప్రశ్నించలేదు. వాళ్ళు కనపరిచి స్తుతించారు. దేవుడు వాళ్ళని అద్భుతంగా ఆశీర్వదించారు. ఎవరైతే లోపల వేసారో వాళ్ళే గడగడ వణుకుచు వచ్చి నమస్కారం చేసి నేను రక్షణ పొందేటప్పుడు ఏం చేయాలని అడిగారు. మనం కూడా పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే పౌలు శిలాలాగానే మనం కూడా దేవుని ఆరాధించే వాళ్ళలాగా ఉండాలి. అది దేవుడు ఇష్టపడి కోరుకునే ఆరాధన. అంతే తప్పించి చేసిన దానికి మనము కృతజ్ఞత తెలిపేది కాదు, చేయని దానికి కూడా మనం కృతజ్ఞత భావంతో ఆరాధించేదే నిజమైన ఆరాధన. ఇలాంటి పరిస్థితులలో మనం కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ప్రభువా, ఇక ముందు నేను కూడా మిమ్మల్ని ఎలాంటి పరిస్థితులైనా సరే పౌలు శిలాలాగానే నిలబడి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మేము ఉంటాం. ప్రభువా, ఇప్పటివరకు ఉండలేకపోయినామా తండ్రి, ఇక ముందు కూడా మేము ఉంటామని మనసులో తీర్మానం చేసుకొని మనము వాళ్ళలాంటి జీవితాన్ని కలిగి అలాంటి ఆరాధన అనుభవంలో మనం ముందుకు సాగాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బైబిల్ ఇంకోలు కూడా ఉంటుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఒకసారి వీళ్ళకు కూడా తీయండి. వాళ్ళు ఏం చేసారు? చదువురా. అలాగే చెప్పారు. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న ఈ వేడిని అగ్ని గుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలు మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన నమస్కరింపమనియు తెలుసుకున్నాను. వాళ్ళు ఏమంటున్నారు? రాజా, మీ దేవులు మేము పూజించము, మీ విగ్రహాలను మేము పూజించము. మీరు మమ్మల్ని ఏం చేసినా ఏం లేదు, మమ్మల్ని చంపినా ఏం లేదు, ఇంకేం చేసినా ఏం లేదు. మా దేవుడు గొప్ప దేవుడు. ఆయన మాకు ఏం చేసినా చేయకపోయినా సరే మేము ఆయననే పూజిస్తాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. మనం కూడా బైబిల్లో ఈ పౌలు శిలాయి, షడ్రక్, మేషక్, అబేద్నెగో లాగా మన జీవితం కూడా వాళ్ళలాగానే ఉండాలని, వాళ్ళలాగానే దేవుడు ఏం చేయకుండా చేసినా సరే దేవుని వారి జీవితాన్ని మనం ముందుంచుగాక వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళలాంటి ఆరాధన మనం కూడా కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమలారా, ఈరోజు మనం ఒకసారి మనల్ని ప్రశ్నించుకుందాం. నేను ఏ రకమైన ఆరాధకుడిని? పెదవులతోటి ఆరాధిస్తున్నానా? పరిస్థితులను బట్టి ఆరాధిస్తానా? లేదా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తానా? మనం ఏం చూసుకున్నాం? మొదటిగా పెదవుల ఆరాధన, రెండవది పరిస్థితుల ఆరాధన, మూడవది ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన. పెదవులతో వచ్చే ఆరాధన కాకుండా హృదయంతో దేవుడు కావాలని కోరుకుంటున్నాడు. తర్వాతకి ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే దేవుని కనపరిచే బిడ్డలంగా, ఆరాధించే బిడ్డలంగా ఉండాలనుకుంటున్నాడు. మూడవది దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆరాధించాలని కోరుకున్నాడు. దేవుడు ఆత్మ కనుక మనము ఆయన ఆత్మ సంపూర్ణం కనుక ఆయనలాగానే మనం కూడా బతకాలని, మన జీవితాలు ఉండాలనేసి దేవుడు మనకి ఏమి చేసిన అనేదాన్ని కాకుండా ఏమి చేయకుండా చేస్తాడన్న నిరీక్షణతో దేవుని కనపరిచేదే నిజమైన ఆరాధన. ఇలాంటి ఆరాధనలో దేవుడు మనము ముందుకు సాగాలి. పాట కూడా ఉంటుంది.
ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మన జీవితంలో ఏది సంభవించినా సరే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, దేవుడు మన కొరకు చేసిన కార్యాలను బట్టి, దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చినప్పుడు, దేవాది దేవుడు, గొప్ప దేవుడు, ఆయన మనం ఏ పాటి వరకు మన కొరకు ఆయన ఈ లోకంకి మానవ జన్మగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు ఆ శిలువలో రక్తానికి వచ్చి ఆ బాధలు, ఆ పిడిగుద్దులు, ఆ కొరడాలతో కొట్టడము, ఉమ్మి వేయడము, అవహేళన చేయడము, ఇవన్నీ కూడా సహించి భరించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఇక మిగతాది ఏమి చేయని అవసరం లేదు. మనకు ఎవరు చేయలేనిది మన దేవుడు చేసిండు. అందుకనే సంస్కృతంలో ఉంటుంది ఒకటి, అంటే బయట వేరే అన్ని దేవుళ్ళలో కూడా ఉంటుంది, నలుగురిని చంపి నలుగురి కొరకు కార్యం చేసిన వాడే నిజమైన దేవుడు, సహించేవాడు సంహరించేవాడే నిజమైన దేవుడు అని ఒక పోకడ ఉన్నది అనమాట. ఆ విధంగా చూసుకుంటే మనకి ఈ లోకంలో 40 మందిని చంపిన వాళ్ళు ఉన్నారు, మాస్తులు సహించిన వాళ్ళు ఉన్నారు. జైళ్ళకి వెళ్తే తెలుస్తుంది వాళ్ళు గొప్ప దేవుళ్ళే కాదు, వాళ్ళకంటే మించిన వాళ్ళు కూడా ఉన్నారు, లెక్కలేంతమంది సంహరించిన వాళ్ళు. కానీ మన దేవుడు మన కొరకు ఎన్నో సహించిండు. అవమానాలని, దుఃఖాలని ఎంతగానో భరించి సహించి మన కొరకు ప్రాణం పెట్టిన మన దేవునికి మనము మన హృదయంతో, పెదాలతో కాకుండా, పరిస్థితుల ఆధారంగా కాకుండా, ఆత్మలో సత్యంతో పౌలు, సిలాయి వాళ్ళ జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ దేవుణ్ణి ఆరాధించాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం దేవుడు ఆశ్రయించి దీవించుగాక. లేచినప్పుడు ఒక పాట పాడదాము. పిల్లలు సందేశం లేచినప్పుడు పాట పాడదాం. 63 పాట సంఖ్య. పాట సంఖ్య 63. పల్లవి మొదటి చరణం, చివరి చరణం. అన్ని పాటల పుస్తకాల్లో అదే పాట సంఖ్య 63. ఓ నాదు యేసు రాధా నిన్నునే స్తుతించెదను. ఓ నాదు యేసు రాధా నిన్నునే స్తుతించెదను. నీ నామమును సదా ఎన్నడూ స్తుతింతును.